అందరికీ నమస్కారం. ముఖ్యంగా గడిచిన 3 రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు, అందులో జరుగుతున్న తీరు తెన్నులు, మళ్ళా స్మితా సబర్వాల్ గారు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ స్పందన, నిరుద్యోగులకు ఎన్ని వాగ్దానాలు చేసినా మరి వారు ఎక్కడ కూడా సంతృప్తి చెందని పరిస్థితి, ఇవన్నిటిపైన ఈరోజు లైవ్ డిబేట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంల ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తుండు, ఏ విధంగా తన పాలన ఉన్నది, ఏ విధంగా ఇష్యూస్ బేస్డ్ పైన మాట్లాడుతుండు అనే దృష్టికి తీసుకురావడం. ముఖ్యంగా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ తోని ఒక కన్స్ట్రక్టివ్, ఒక కాంక్రీట్ బేస్డ్గా చర్చ జరగకుండా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చర్చ లెక్క నిన్న జరిగింది. దాదాపు ఈరోజు చాలా రాష్ట్రాలలో ఎంవైఎం వల్ల, వాళ్ళు పోటీ పెట్టడం వల్ల చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చాలా రాష్ట్రాల్లో నష్టం జరిగింది. అదొకటి. రెండవది, నాగార్జున సాగర్కెళ్ళి 3 TMC నీళ్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రానికి తీసుకుపోతుంటే ఈరోజు ఎక్కడ కూడా చర్చ లేదు. అంతేకాకుండా దివ్యాంగులను సమానత్వంలో చూడాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు మాట్లాడేటువంటి దానిపైన ప్రధానంగా ఈరోజు గమనం తీసుకొని వస్తున్నాం. ఒకసారి నిన్న జరిగిన చర్చ ఆడియో వింటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే हम लोग मेट्रो रेल बनाने वाले हैं अकबर साहब, इसमें हम पक्का प्लानिंग किए, वोट मांगेंगे कि भाई इस बार चांद्रायनगुट्टा में कांग्रेस ओबीसी को आपको ज्यादा प्यार है, ओबीसी से मेरा कांग्रेस के बीफॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है, मैं जिम्मेदारी लेता हूँ साहब में भरूर भाई मैं अभी वादा कर रहा हूँ चेयरमैन साहब, स्पीकर सर आपके सामने, अगर कोडंगल से मेरा कांग्रेस के बीफॉर्म लिए तो अकबर साहब को जिताने की जिम्मेदारी मेरी है, मैं जिम्मेदारी लेता हूँ साहब का मेरा విన్నారు కదా. ఈయనకేం అవసరం? ఈయనకు కోడంగల్కి తీసుకొచ్చి నువ్వే నేను కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థినని అది ఇది నానా అన్ని వేషాలు వేస్తే గెలిచినావు. ఆడ నువ్వు నా దగ్గరకు వచ్చి పోటీ చేయి, నేను ఉప ముఖ్యమంత్రి చేస్తా నా అది ఇదని అన్నాడు. ఆయన గాలి తీసినట్టు ఆయన But I would like to come on record and say that I am happy कि दफ्तर दारुल इत्तेहादुल मुस्लिमीन में ही रहेगा. मजलिस इत्तेहादुल मुस्लिमीन के दफ्तर दारुसलाम से ही अकबर ओवैसी का जनाजा जाएगा. విన్నారా? నేను సచ్చే వరకు ఎంఐఎంలోనే ఉంటా, ఎండ్లకెళ్ళి కూడా రాను, నాకు అవసరం లేదని నేను అన్నాడు. అన్నీ అవసరం ఏమున్నది, పండుకున్న లేపు తన్నించుకోడు ఎందుకంటూ నైపు సందర్భం అనాలెందుకు, తన్నించుకోవాలెందుకు? ఈరోజు ముఖ్యమంత్రి అనేతోడు తన స్టాండర్డ్ను మెయింటైన్ చేయాలి. తన స్టాండర్డ్ను మెయింటైన్ చేయకుండా దిగజారి ఒక అది రాని హిందీలా వచ్చి రాని హిందీలా దానిలోని మాట్లాడుకుంటా ఈరోజు నువ్వు ఏది కోడంగల్కు రా, నేను చీఫ్ ఏజెంట్గా ఉంటా, నేను టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఎక్కువ ఇన్లే మీరు వినండి. తర్వాత కోడంగల్కు వస్తే నేనే చీఫ్ గెస్ట్ ఏజెంట్గా ఉండి నేను నిన్ను గెలిపిస్తా అని అంటే ఆయన అసలు అవసరమే లేదు, నేను ఉండేంత వరకు ఇళ్ళనే ఉంటాను అంటే
చీఫ్ మినిస్టర్ అంటాడు. అందుకని నేను టైటిల్లో వేయాలి, అదే పెట్టిన. కాంగ్రెస్ పార్టీలో అసమర్థ ముఖ్యమంత్రి అని పెట్టి. సమర్థుడు కాదు, అన్ని విషయాలలో అసమర్థుడు. తెలంగాణను కాపాడంలో అసమర్థుడు, తెలంగాణ వనరులు కాపాడంలో అసమర్థుడు, ఒక సభా నాయకునిగా ఉండడంలో అసమర్థుడు, ఒక శాఖలను ఒక తాటిపైన నడపడంలో అసమర్థుడు, తన దగ్గర ఉన్న శాఖలను కూడా న్యాయం చేసేలో అసమర్థుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నలు లేని విధంగా ఈరోజు ఒక పెద్ద అసమర్థుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే నేను అలా పుట్టి పెరిగినటువంటి రాజకీయాలలో 34 సంవత్సరాల పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న మనిషి దాంట్లో నేను లేననే దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నా. లేనందుకు, ఈ పార్టీలో లేనందుకు, కాంగ్రెస్ వీళ్ళు చేసే తప్పిదాలు మోయాల్సిన అవసరం నాకు లేకపోయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక ముందుకు పోతే మనము ఈరోజు ఎక్కువ మాత్రము మనము కొన్ని నిరుద్యోగుల సబ్జెక్ట్కి వద్దాము. దానికంటే ముందుగా ఈరోజు మనం నీళ్లు, నిధులు, నియామకాలు 3 పేర్లతోని తెలంగాణ ఏర్పడ్డది, 3 నినాదాలతోని. సరే, నిధులు ఏమైనా అనేది మనకు అందరికీ తెలుసు. అప్పులు ఏ విధంగా అప్పులల్లో ఉన్నాము. ఈరోజు సరే, వాటిని సరిదిద్దడంలో ఇప్పటిదాకా గవర్నమెంట్కి వెళ్ళి ఏం స్టెప్స్ పడతలేవు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ORR ఏదైతే IRB కంపెనీకి ఇచ్చిండ్రో దానిపైన మీరు కేంద్ర విజిలెన్స్కు కంప్లైంట్ ఇచ్చిండ్రు. అందులో నేను కూడా కంప్లైంటెంట్ను. కాకపోతే మీరు అప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు. మీరు తలుచుకుంటే 2 నిమిషాల పని. దాని మీద ఇప్పుడు వాళ్ళు డబల్ చేసిండ్రు దాన్ని. ఆ రేట్లు మొత్తము టోల్ రేట్లు డబల్ చేసిండ్రు. అప్పుడు 2 కోట్లు వచ్చేది, ఇప్పుడు దాదాపు 3-3.5 కోట్ల వరకు డైలీ ఆదాయం ఉండే పరిస్థితి. ఆ వనరుల PPP ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఈరోజు జలవిహార్ ఎంత కిరాయికి తీసుకున్నాడు, ఎంత రెంట్కి ఇచ్చినాం మనము, ఆయన ఎన్ని బ్యాంక్వెట్ హాల్ కట్టిండు, అందులో ఎన్ని హోటల్స్కు, ఓరీస్ హోటల్ ఎన్ని ఫ్లోర్స్లలో ఉన్నాయి, డైలీ ఎంత సంపాదిస్తుండు, ప్రభుత్వంకి ఎంత గండి కొడుతుండు అనేది ఒకసారి ప్రభుత్వం చూసుకుంటే, మీరు చేస్తే అందులో మంచి పెద్ద ఆదాయం ప్రభుత్వానికి ఉంటుంది. ఐమాక్స్ అంటే దీని మీద హైకోర్టులో వేసి ఆర్డర్ తీసుకొచ్చిన. అప్పుడు ఉన్న ప్రభుత్వం, అప్పుడున్న విజిలెన్స్ దాంట్లో వాళ్ళ దగ్గర వసూలు చేపించడంలో పూర్తిగా విఫలమైపోయింది. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ విజిలెన్స్కి ఇచ్చింది, గవర్నమెంట్కి కూడా ఇచ్చింది. ఇవాళ వరకు కూడా దస్బల్లా హోటల్ కానీ, జలవిహార్ కానీ, స్నో వరల్డ్ కానీ, ఇవి ఐమాక్స్ థియేటర్ కానీ, ఇవెవ్వరు కూడా డబ్బులు కడతలేరు వీళ్ళు. కాబట్టి అదొక ఆర్థిక వనరు. ఇంకోటి, ఒక అడ్వర్టైజింగ్ బోర్డులు చూసుకుంటే మీరు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి, ముఖ్యంగా GHMCకి నష్టం. మీరు దాని మీద ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అంటే చిన్న చితక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ బతికెత్తిరిగా చేస్తే వాళ్ళు సకాలంలో రెంటల్స్ కడతారు. మొత్తం ఎల్ఎన్టీకి పెత్తనం ఇస్తే ఎల్ఎన్టీకి మధ్యలో పిల్లర్ల పైన తప్ప, దీని మీద నేను సపరేట్ వీడియో కూడా చేయబోతున్నా, సెంటర్ పిల్లర్స్ మీద తప్ప సైడ్లా ఎక్కడ కూడా వేయడానికి వీల్లేదు. కానీ వాళ్ళు రోడ్డుకు, ఎందుకంటే దాని మీదకి వెళ్ళి పడతారనే అవన్నీ రద్దు చేసి ఆ రోజు కేటీఆర్ గారు. ఇప్పుడు మళ్ళా రోడ్డుకు మద్దం పెట్టి ఇట్లా పెడితే అవి కింద పడితే ఎవరిని ఎత్తి మీద పడితే వస్తాయి. ఒక దిక్కు కాంక్రీట్ దెబ్బ తింటా ఉంటుంది, ఒక దిక్కు దాని యొక్క పవర్ పోతూ ఉంటుంది, కాంక్రీట్ పవర్ పోతుంది. ఫ్యూచర్లో అది సేఫ్టీ మెజర్లో కూడా ఉండదు. ఇక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పైగా ఎల్ఎన్టీ వాళ్ళు ₹1 కూడా గవర్నమెంట్కి కడతలేరు. వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు కానీ గవర్నమెంట్కి కడతలేరు. కాబట్టి దీనిపైన కూడా, అంతేకాకుండా సెంటర్ లాలీపాప్స్ ఏవైతే పెడతాయో వాటిపైన కూడా, ఇవన్నిటి మీద పెడితే కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చి చేరుతాయి వీటిపైన. కాబట్టి PPP ప్రాజెక్ట్స్ మీకు అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించింది, ఇంకా అక్రమ నిర్మాణాలపైన కానీ వీటిపైన కానీ మీకు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నది. అయితే ఇంకోటి, ఇప్పుడు నీళ్ళ విషయానికి వస్తే ఇది పంచాయతీ అవుతూ ఉన్నది. ప్రభుత్వం అప్రమత్తంగా లేకుంటే, గతంలో కొన్ని నీళ్లు తీసుకుపోతేనే మనం ఊరుకోలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాజాప్తా ఈరోజు ఇవాళ మిర్యాలగూడలో ఉన్నటువంటి
చెరువులు కుంటలు మొత్తం నీళ్లు అడగంటిపోయినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు బోర్లు ఈరోజు అడగంటిపోయే పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి ఇటువంటి టైంలో ఇక్కడ 3 టీఎంసీలు ఇటీవలే టైల్ పాండ్ నుంచి 3 టీఎంసీల నీళ్ళ మళ్లింపు. ఇయాటి వరకు సాగర్ నీటిని 5.5 టీఎంసీల నీళ్లు అంటే 1 టీఎంసీ వచ్చి దాదాపు 10,000 ఎకరాలకు నీటి సరఫరా అవుతుంది. మరో 2.5 టీఎంసీల నీరు ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఏపీ వినతి చేసింది. జలాల తరలింపుపై ఏమాత్రం నోరెత్తని తెలంగాణ ప్రభుత్వం. కేఆర్ఎంబీ మీటింగ్కు డుమ్మా. అయితే ఈరోజు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా మళ్లించుకోబోతుంటే తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీనికి ఎందుకు మాట్లాడతలేరు? ఇంజనీర్లు ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ ఎందుకు మాట్లాడతలేరు? ఇది కరెక్టా రాంగా? దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పష్టత చేస్తలేదు? ముఖ్యంగా మరి నల్గొండకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహణ బడ్జెట్ విడుదలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు సోమవారం కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో ఏపీ ఏవెన్సీ నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మన దగ్గర ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇప్పటికి తెలంగాణకు 8 కోట్లను అదనంగా విడుదల చేశామని వారు చెప్పిండ్రు. సరే, వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, అదంతా ఓకే. కానీ నీరు ఏ విధంగా పోయినాయి? నీరు తీసుకుపోవడం వల్ల ప్రభుత్వం ఏమన్నా అనుమతులు ఇచ్చిందా? దీనిపైన ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏ విధంగా నీళ్లు పోతున్నాయి? నల్గొండ రైతులేమో ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా తీవ్రంగా. అలా ఉన్న నాయకులు మాట్లాడలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. ఇరిగేషన్ మంత్రి అక్కడికి చెందిన వ్యక్తే. మరి ఈ విధంగా నీళ్లు పోతూ ఉంటే మరి ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక తెల్లం చేయాల్సిన అవసరం ఉన్నది. మనం మాట్లాడకుండా ఉంటే ఈరోజు ఎందుకంటే బాస్ గారి పైన ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాల వల్ల ఈరోజు ఏం చేయకుండా అట్నే మౌనంగా ఉంటే ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికి 3 రోజులు గడిచిపోయినప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము గతంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ చాలా సీరియస్గా పనిచేస్తుంది. దేని మీద? మన ఫోన్ ట్యాపింగ్ పైన. ఫోన్ ట్యాపింగ్ గురించి అసెంబ్లీలో చర్చకు ఎందుకు వస్తలేదు? అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఎట్లకెళ్ళి మొదలైంది? అసెంబ్లీకి వెళ్ళి ఎవరైనా ఒక ఎమ్మెల్యే గారు మీరు ఒకటి మాట్లాడాలని కోరుకుంటున్న ఎవరైనా ఒకరు అసలు శ్రీనిధికి వెళ్ళి ఎన్ని సిమ్లు కొన్నారు? శ్రీనిధి ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు? సీతక్క గారు పంచాయతీరాజ్ మంత్రి, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క గారికి మేము ఎన్నోసార్లు రీప్రజెంటేషన్ ఇచ్చినాము. ఆమెకు ఎన్నో తీర్లో పోయినాయి. బయట కూడా మాట్లాడినాం, రీప్రజెంటేషన్ పంపినాం, చీఫ్ సెక్రటరీ పంపినాం. ఇయాల్టి వరకు అదే విద్యాసాగర్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆయనను ఎందుకు కొనసాగిస్తుండ్రు? ఆయన మీద చర్యలు ఎందుకు లేవు? ఎన్ని లక్షల సిమ్లు కొన్నారు? 5,400 కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి దాంట్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీని పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఆయన కింద ఎందరు ఏజీఎంలు ఉన్నారు? వాళ్ళందరూ చేస్తున్న పనులేంది? వాళ్ళకి ఇస్తున్న జీతాలేంది? ఈరోజు అనేక మంది నిరుద్యోగులు రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వం రాగానే తీసేస్తామని చెప్పిండ్రు. 1,049 మంది ఉన్నారు. మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎందుకు తీస్తలేరని చెప్పేసి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వం కూడా ఎందుకు అడుగుతలేరు? రియాలిటీకి శ్రీనిధి పైన ఆడిటింగ్ ఎందుకు చేస్తారని ఎంఐఎం కానీ సిపిఐ కానీ ఎవరు కూడా ఎందుకు అడుగుతలేరు? రియాలిటీ వరకు సిట్టు పేపర్ లీక్ దానిపైన సిట్ వేసిండ్రు. ఆ సిట్ ఏమైందని ఎందుకు అడుగుతలేరు? అసెంబ్లీలా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ జరుగుతున్న చర్చ మొత్తం మ్యాక్స్ ఫిక్సింగ్ బ్రదర్. ఇవాళ అసెంబ్లీలో జరుగుతుంది మ్యాక్స్ ఫిక్సింగ్. అలా జరుగుతుంది ఒక సురభికి తలపించినటువంటి డ్రామాలు మధ్యలో నడుస్తున్నది. ఎందుకంటే వీళ్ళ బాస్ మేఘా కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా బాస్ వచ్చేసి మేఘా కృష్ణారెడ్డి. కాబట్టి ఇందులో ముఖ్యమైన అంశాలు ఏవి కూడా చర్చకు రావు, అవసరం ఉన్న చర్చకు రావు. ఈరోజు గతంలో జరిగిన తీర్మానాలపైన చర్చకు రావు. వరంగల్లో
గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాల క్రితము రైతు డిక్లరేషన్ అని పెట్టిండ్రు. అధికారం రాగానే ధరణి రద్దు అని చెప్పిండ్రు. ధరణి రద్దు పైన ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీయాలి. కమిటీ రిపోర్ట్ రాకముందు ధరణిలో ఏం జరిగిందో మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు? ధరణిలో జరిగిన లొసగులు ఏందో మీకు తెలియదా? ధరణి పేరు పైన ఎన్ని భూములు గుంజుకుందో మీకు తెలియదా? ధరణి కంపెనీ ఎవరి చేతుల్లో ఉందో తెలియదా? ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు నీకు దోస్తులు కారా? వాళ్ళు ఎవరో నీకు తెలియదా? వాళ్ళతో నీకు పరిచయం లేదా? మరి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ధరణి నడిపేటోళ్ళ కంపెనీల పేరు నువ్వు ఎన్నిసార్లు వెల్లడించినావు? ఎన్నిసార్లు మాట్లాడినావు? వాళ్ళు అక్రమంగా దోసుకున్న భూములు ఎన్నని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడినావు? ఈరోజు ఊర్లల్లో పల్లెలలో పడి భూములు గుంజుకున్న పరిస్థితి నువ్వు ఎంతగానో తీసుకొని వచ్చినావు? ఇవన్నీ నువ్వు మాట్లాడవాను? ధరణిది ఏమైంది? ధరణి పైన చర్చ ఎందుకు లేదు? ధరణి రద్దు గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇంకా కమిటీలు తొక్క తోలిది అంతేంది? నవీన్ మిట్టల్ అనేటువంటి ఎందుకు ఉంచింది? ఇంకా నవీన్ మిట్టలను ఎందుకు మాట్లాడుతుంది ఈరోజు? నవీన్ మిట్టల్కి ఏం పని అక్కడ? కాబట్టి వాళ్ళందరినీ అదే విధంగా కొనసాగిస్తూ వీళ్లకు లాభం చేకూరే విధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ పోతా ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను తీసేయకుండా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. ధరని రద్దు చేయకుండా అదే విధంగా కొనసాగుతూ ఉన్నది. సిట్టు క్వశ్చన్ పేపర్ లీక్ పైన 7 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఇయాటి వరకు ఏ చర్యలు లేవు. ఇయాటి వరకు ఆయనకు బొకే ఇచ్చి పంపినరు. రేపు ఏ విధంగా పరీక్షలు జరుగుతాయో ఏమో అనే ఒక చాలా అనుమానాలతో ఈరోజు పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి ఈరోజు 30,000 పోస్టులు ఆల్రెడీ నింపినాం, ఇంకా 30,000 నింపుతామని అన్నారు. 30,000ల్లో 9,200 పోస్టులలో 3,000 పోస్టులు మిగిలేపాయి గురుకులం పోస్టులు. నీ ఏది డౌన్ మెరిట్ ప్రకారం నువ్వు తీసినందుకు ఈరోజు కామెంట్స్ కూడా వస్తున్నాయి దానిపైన. రిలింగ్విష్మెంట్ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మిత్రులు కోరుతూ ఉన్నారు. అయితే మీరు ఇయాటి వరకు దానిపైన మీరు ఎందుకు మాట్లాడతలేరు? 3,000 పోస్టులు మిగిలిచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ వేసుకొని మళ్ళీ 30,000 అని అవి కలుపుతారు. ఈ దొంగ లెక్కలు ఇంకా ఎన్ని రోజులు నడుపుతారు? డిఎస్సి ఓకే బిల్ ఆఫ్ రిలింగ్విష్మెంట్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్డ్ యాట్ టీజీ అసెంబ్లీలో పెట్టండి ఒకసారి. ఇంగ్లీష్ నడుస్తుంది కదా. ఆపోజిషన్ లీడర్ మీరన్నా, బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్కు చెందిన వాళ్ళన్నా మీరు దీనిపైన మాట్లాడండి. రేపు గురుకులాల పోస్టు బిల్లు పెట్టాలని చెప్పేసి మాట్లాడండి. ఈ 3,000 పోస్టులు మరి ఏం చేయబోతుంది? మిగిలిన 3,000 పోస్టులు దాదాపు 2,000కి వెళ్ళి 2,500కి వెళ్ళి 3,000 పోస్టులు దాకా మిగిలినాయి. వాటిని ఏం చేయబోతున్నారు? ఈరోజు అంతమంది టీచర్లు లేకుంటే ఎకనామిక్ ఇయర్ నడవాలన్నా, స్కూళ్ళు నడవాలన్నా, కాలేజీ నడవాలన్నా ఈరోజు? కాబట్టి గురుకులంలల్లా కాబట్టి ఇంత అన్యాయంగా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మీరు నార్మలైజేషన్ అనేది ఎందుకు? నార్మలైజేషన్తో చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఒక జిల్లాల టఫ్ వస్తుంది పేపర్, ఒక జిల్లాల మామూలుగా వచ్చింది. కాబట్టి 1-2 మార్కులతో చాలామంది అవకాశాలు కోల్పోయినారు డిఎస్సి రాయడానికి. ఇంకోటి చాలామందికి ఏజ్ బార్ అవుతుండ్రు. నార్మలైజ్ చేయడానికి మీకు వచ్చిన రోగం ఏంది? మీకు వస్తున్న నొప్పి ఏంది? మీకు ఏమవుతుంది? మీకు బాధ ఏమవుతుంది? నీకు కొత్తగా పోస్టులు ఏం పెంచావు కదా? అదే 11,000 పోస్టులకి వెళ్ళి కదా వీళ్ళందరూ వేయాల్సింది. వాళ్ళు ఒకసారి వాళ్ళకు ట్రయల్ చేసుకుంటారు. మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయరు, యాజ్ ఇట్ ఈజ్గా నడుపుతారు. మీరు తర్వాత 63 పోస్టులు వేయడానికి మీకు ఏ కోట్ల చట్టాలు ఏవి అడ్డం రావు. గ్రూప్ 1కు దానికి 2 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తారు. దానికో 1,50,000 ఫామ్స్ అదనంగా వస్తాయి. కానీ 1:100 అడిగితే మాత్రం మీకు రోగం వస్తుంది. ఈరోజు ఎంతమంది అవకాశాలు కోల్పోయినారు 1:100 ఇవ్వకపోవడం వల్ల? ఎంతమంది ఏజ్ బార్ అవుతుండ్రు? ఎంతమంది నువ్వు నౌకర్లు ఇస్తలేవు కదా, కోట్ల ప్రాబ్లం కానికి నౌకర్లు ఇస్తలేవు కదా ఈరోజు. దీనిపైన రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతారు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి తెలుస్తలేవా? ఇక్కడ దీపాదాస్ మున్షి గారు ఏం చేస్తుంది? జరుగుతున్న విషయాలు అక్కడ చెప్పకుండా ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ దృష్టికి ఇవన్నీ తీసుకపోకుండా ఇక్కడ ఇష్యూస్ పైన మాట్లాడకుండా
నార్మలైజేషన్ అనేది చేయకుండా డిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా పెడతారు? కాబట్టి అనేకమైన ఇష్యూస్ ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. తీర్మాన్ మల్లయ్య గారు మీరు మాట్లాడాలి మీరు, ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మెల్లగా మాట్లాడితే కుదరది. సార్ జీవన్ రెడ్డి సార్ 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 అంటే కాదు, మెల్లగా మాట్లాడితే కుదరది. కొంచెం గట్టిగా మాట్లాడండి, సబ్జెక్ట్ పైన మాట్లాడండి. బిడ్డలు ఆగమవుతుండ్రు, బిడ్డలు పరేషాన్ అవుతుండ్రు. అనిల్ కుమార్ గాంధీ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా దర్బార్ పెడతలేరు. ప్రజలకు దర్బార్ అని రోజు కలుస్తామన్నారు. ప్రజా దర్బార్ ఉంటే వీళ్ళందరూ మిమ్మల్ని కలిసేటోళ్ళు, వాళ్ళ తిప్పలు ఎంతో నీకు తెలిసేది. దాదాపు 23 జిల్లాలు 7 కోట్ల జనాభా ఉన్నప్పుడు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదా వేరే ఎమ్మెల్యే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అయితే డైలీ రోజుకు మామూలు మనిషిని, సగటు మనిషిని 2000 మందిని కలిసేది. ఎక్కడెక్కడికి వచ్చి 1 గంట టైం ఇస్తే ఏమైపోతుంది? ఒకరోజు నువ్వు వచ్చినావు, తర్వాత నీ మంత్రులు వచ్చిండ్రు రోజుకొకరు, తర్వాత 2-3 ఐఏఎస్లు వచ్చిండ్రు. ఇప్పుడు చెప్రాసులకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడికి నువ్వు కంచె తొలగించినావు అని అంటే ఈ కోదండరామ్ మా వాళ్ళంతా పోయి పటాకీలు కాల్చిండ్రు. నేను అన్ను ఉన్నవేమో, నువ్వు ఎప్పుడంటే అప్పుడు కలవనికి నన్ను రావచ్చు అని కంచె తొలగించినని అందరూ అనుకున్నారు. నేను లేనప్పుడు కంచె ఎందుకని కంచె తీసుకపోయి నువ్వు ఇంటికాడ వేసుకున్నావు. ఆ కంచె ప్రగతి భవన్ దగ్గర ఉన్న కంచె తీసుకపోయి నువ్వు ఇంటి దగ్గర వేసుకున్నావు. ఇక్కడ నీకు అవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కలిస్తే వీళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. నీకు పబ్లిక్తో అటాచ్మెంటే లేదు. ఇప్పుడు అయిపోయినా నువ్వు సోది పెడతావు, ప్రెస్లల్లా ఆడ ఈడ సోది పెడతావు. ఆ సోది మేము వినాలి. అసెంబ్లీలో నువ్వు కోడంగల్కి వచ్చి నువ్వు పోటీ చేయి, కోడంగల్ పోటీ చేస్తారా? ఆయన ఆల్రెడీ నువ్వే చెప్పనీకి, నీకేం పని? కోడంగల్ పోటీ చేయమని చెప్పనీకి. నువ్వు ఆడ పబ్లిక్ తరపున నిలబడ్డా, పబ్లిక్ తరపున ఏం చేయాలో అది నువ్వు మాట్లాడలే. నార్మలైజేషన్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించు. నువ్వు నార్మలైజేషన్ గురించి దయచేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు మాట్లాడండి. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది అర్థం. దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి పార్టీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు స్వేచ్ఛగా ఉండకుంటే ఇదే ఇబ్బంది అవుతుంది, ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. ఈరోజు పబ్లిక్ మొత్తం ఇబ్బంది అవుతుంది. ఈరోజు మీరు మౌనంగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. టెట్ నార్మలైజేషన్ అనేది చేయాలి ఖచ్చితంగా. నువ్వు ఒంటెద్దు పోకడ పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవద్దు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు జనాల బాధలు అర్థం చేసుకొని, జనాల తిప్పలు అర్థం చేసుకోండి. ధరణి వల్ల నువ్వు ఏమైనా లబ్ధి పొందితే చెప్పది. నాకు ఇక్కడ వరకు నేను లబ్ధి పొందిన అక్కడ, కాబట్టి నేను రద్దు చేస్తానని చెప్పు. నువ్వు లబ్ధి పొందినావని తెలుసులే అందరికి, కానీ నువ్వు ఏమేమి లబ్ధి పొందినావో ఏందో కూడా చెప్తాను త్వరలో. నువ్వు లబ్ధి పొందావంటే లబ్ధి పొందే చెప్పు. నీకు ఈ పిల్లల దాంట్లో నీకు లబ్ధి అయితే ఏమి ఉండదని అనుకుంటున్నా నేను. పిల్లల దాంట్లో నీకేం లబ్ధి ఉండదని అనుకుంటున్నా, ఈ నిరుద్యోగుల దాంట్లో. కాబట్టి వాళ్ళు అడిగినవి నువ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళ పుణ్యాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సమర్థమైనంత కాంగ్రెస్ పార్టీలో అసమర్థ ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు వాళ్ళు. మరి ఏం సాధిస్తారో వాళ్ళు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. టెట్ నార్మలైజేషన్ కేసు అప్డేట్ చెప్పండి సార్. అది నడుస్తుంది బ్రదర్, కోర్టులో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. వేసిండ్రు, ఒక 7-8 మంది అయితే కేసు వేసిండ్రు. మరి ఆ స్టేటస్ ఎట్లా నడుస్తుంది అనేది మనకు తెలియదు. రేపు సోమవారం అయితే తెలుస్తుంది, రేపటి దినాన. ఎప్పుడు కూడా అంత పెద్ద చెత్త ముఖ్యమంత్రిని చూడలేదు. తెలంగాణ ఏమైనా గుంపు మేసేజ్ జాగిరా కాదు బ్రదర్. వేరే జాబ్ క్యాలెండర్ ప్రకటించేసిన అని ఎన్టీవీ రిపోర్టర్కి చెప్పిండు కదా బ్రదర్, గెలిపింది కదా. ఇంకా ప్రకటించుడు ఎక్కడిది? ప్రకటించిన అని చెప్పేసిండు. గురుకుల పోస్టులు అదే 3000 పోస్టులు మిగిలించుకున్నాడు. అవి వచ్చిన నోటిఫికేషన్ చూపెట్టనీకి అని చెప్పి పెట్టుకుండో ఏందో. 3000 మంది పేద పిల్లలు ఈరోజు 3000 మంది టీచర్లు లేకుండా వాళ్ళు చదవాలి. సార్ గుడ్ ఈవినింగ్. గురుకుల ఇన్కమ్ ఆర్డర్ నాట్ ఫాలోయింగ్, నో ఇన్ఫర్మేషన్. ప్రభుత్వానికి ఇవ్వాలని నేను చెప్తున్నా. నో జనరల్ ర్యాంక్ నాట్ ఎట్ ప్రొవైడెడ్, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజింగ్, ఏజ్ బార్. నేను అదే చెప్తున్నా, వాళ్ళ ఏజ్ బార్ అవుతుంది. రాజకీయాల్లో ఏజ్ బార్ ఉండదు కాబట్టి మన ఎన్లైన్ నడుస్తుంది, కానీ ఏజ్ బార్ ఉంటుంది. మన కోర్టు చెప్పిన ఆర్డర్స్ అయినా మీరు ఫాలో కాండి. కోర్టు కూడా మీకు ఆ గౌరవం లేదా? కోర్టు అంటే కూడా నీకు ఆ గౌరవం లేదా చెప్పండి. కిరణ్కు మ్యారీడ్ పర్సన్ స్టిల్ ప్రిపేరింగ్ విచ్ ఈజ్ బర్డెన్ టు ఫ్యామిలీ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓల్డ్ పేరెంట్స్, స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, గ్రాసరీ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి రింగ్లిష్మెంట్ జీవోను షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి కిరణ్ బ్రదర్ పెట్టిండు. కరెక్టే.
రేవంత్ రెడ్డి గారు మీకైతే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి, మీకు అన్ని ఎక్సెస్ ఉంటాయి, కానీ మామూలు సగటు కుటుంబాలకు ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ బిల్లు మీరు వెంటనే ఇంట్రడ్యూస్ చేయండి. వై యూ నీడ్ 1:100 అనేది టెట్ నార్మలైజేషన్. కొంతమందికి వై యూ నీడు, అది రానోళ్ళకు వాళ్ళకి నీడు, నీకు కాదు అవసరం లేదు బ్రదర్. అది అవసరం ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, అవసరం లేని వాళ్ళు అడిగే అవసరం లేదు. టెట్ నార్మలైజేషన్ చేయాలి అండ్ డిఎస్సి క్యాన్సల్ చేయాలి. డిఎస్సి అనేది వాళ్ళకు ఈరోజు మినిమం 45 రోజులు ఉండాలి టైము. 45 రోజులను పెట్టకుండా ధన్మన్ ఎగ్జామ్ పెట్టేసిన విపరీతమైన పోర్షను. ఒక్కొక్కరికి ఎంతమంది ప్రెజర్ పెరుగుతుంది అనేది ఇక మీకు అర్థమవుతలేదు, మీకు ముందు అర్థమవుతుంది. అది చాలా ప్రెజర్లో ఉన్నారు ఈరోజు పిల్లలు. కాబట్టి మీరు ఇది చేయాలి. కళ్యాణ్ కేటీ ఇది పెద్ద స్కామ్. తెలంగాణ రిసోర్సెస్ లాంగ్ టర్మ్లో, అదే టీఎంసీ గురించి 3 TMC నా స్మాల్ ఇష్యూ కాదు, అదే నేను చెప్తున్నా. అందుకే నేను లైవ్ పెట్టని కారణం ఇది. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అన్ని ఇష్యూస్ కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు 3 TMC నీళ్లు పోతున్నాయంటే ఇది చిన్న ఇష్యూ ఏం కాదు. 46 జీవో రద్దు గురించి, 46 జీవో రద్దు గురించి మధు అడుగుతుండు. దానికి ఒక కమిటీ వేసిండ్రు. మరి ఆ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందో ఏందో దేవునికి తెలుసు. ఇప్పుడు సీఎం దగ్గర ఉందని మల్లెడ్డి రంగారెడ్డి, మన కోమారెడ్డి వెంకరెడ్డిగా చెప్తుండు. ఆయన కోమారెడ్డి వెంకరెడ్డిని కూడా నిన్న మంత్రుల స్టేచర్లో లేరు. ఆయన కుసోమని ఆయన హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడి నిన్న, బ్రదర్ యూ డోంట్ హ్యావ్ ఏమో నాకేమో రైట్ లేదని టాక్ అబౌట్ రాహుల్ గాంధీ. ఓకే బ్రదర్, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే రైట్ నాకు లేదని పవన్ పటేల్ అంటుండు. సరే బ్రదర్, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు నాకు ఉందో లేదో వాళ్ళు చెప్తారు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్తారు నాకు ఉందో లేదో. కానీ సగటు మనిషిగా నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ముఖం చూసే ఇక్కడ ఓట్లు వేసింది. అర్థమైందా? మేము 179 కేసులు గత ప్రభుత్వం పైన వేసినాం. మరి నువ్వు ఏం కొట్లాడినావో నాకు తెలియదు, నీ పేరెప్పుడు ఇన్లే. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు రూలింగ్ గవర్నమెంట్ వచ్చినాక. నెంబర్ 1, రాహుల్ గాంధీ గారు ఉన్న ఖాళీలు మొత్తం నింపుతామన్నారు. ఖాళీలు 2,67,300 పోస్టు ఖాళీలు ఉన్నాయి. నా దగ్గర మొత్తం డేటా ఉంది, నీకు ఇస్తా. కాకపోతే ఎన్ని ఖాళీలు ఉన్నాయో దానిపైన ముందు శ్వేతాపత్రం విడుదల చేయండి. ఎన్ని పోస్టులు ఇచ్చిండ్రో, ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చిండ్రో, జీవో నంబర్ల ఎవరని నింపి వాళ్ళ పేర్లతో సహా జీవో నంబర్ శ్వేతాపత్రం విడుదల చేయండి. నిన్న కూడా నేను డిమాండ్ చేసిన. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో వచ్చి మాట్లాడారు. ఈరోజు ఇంతమంది దీక్షలు చేసి ఇంతమంది కొట్లాడుతూ ఉంటే మాకు హక్కు లేకుంటే ఎవరికి ఉంటుంది హక్కు? ఇంకా యూ డోంట్ హ్యావ్ రైట్ అంట. జోక్. మై వర్డ్స్. ఇంకెవరు, నార్సింగ్ రేణుక గారు. టెట్ నార్మలైజేషన్ చేయాలి తెలంగాణలో లీడర్. నా గురించి ఎందుకులే. టెట్ నార్మలైజేషన్ మూవీ మై సార్ 2 years నుంచి Group 1కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ పోస్ట్పోన్ అడగండి, మీ కాళ్ళు పట్టుకుంటున్నాం బ్రదర్. నేను ఎందుకు లేను, నేను మీకోసం ఎక్కడికంటే అక్కడికి ఉన్న మొన్న 12 రోజులు దీక్ష కూడా చేసిన. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మణికంఠ సంగేపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ HDs పిఆర్సీ పెండింగ్ అంట రేవంత్ రెడ్డి గారు. పిఆర్సీ రేణుకా గీకూరు నార్మలైజేషన్ చేయాలి సార్. నర్సింగ్ తెలంగాణ నా గురించి ఎందుకు లేదు సార్. మధు కళ్యాణ్ జాబ్ మై వర్డ్స్ ఆర్ క్లియర్లీ స్క్రూటింగ్ 1:100 పోస్టులకు తక్కువ కాకుండా 1:100 గ్రూప్. కళ్యాణ్ మధుమోహన్ సార్ పెద్ద స్కామ్, ఇది పెద్ద స్కామ్. కుల గణన గురించి ఏమైంది? కులాల గణన గురించి ఏమైంది? అది కూడా అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతవరకు దాని సబ్జెక్ట్ ఎత్తలేదు. కాబట్టి మీరు ఎలక్షన్స్ మాట్లాడి అయిపోయిందని నడవది, మేము గుర్తు చేస్తాం. డిఎస్సి వాళ్ళ నిండా ముంచిండ్రు, విన్నారా? ఇప్పుడు Group 2 ఎందుకు పోస్ట్పోన్ చేశారు? వీళ్ళని కూడా నిండా ముంచటానికి చూస్తున్నారు, అంతే కదా. చిన్న వరంగల్ చేయండి ఫ్రెండ్స్, లైవ్ రీచ్ పెరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5D పిఆర్సీ పెండింగ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఆర్సీ పెండింగ్లు ఉందంట. అనిల్ కుమార్
ఎప్పుడు కూడా ఇంత చెత్త ముఖ్యమంత్రిని చూడలేదు. జాబ్ క్యాలెండర్ ఏమైంది? 1:100 కావాలి గురుకులం పోస్టుల గురించి, మ్యారీడ్ పర్సన్స్. కాబట్టి వీళ్ళందరి సార్ గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటాలో 4 పోస్టులు ఉంటే 1:50 రేషియోలో 200 మెంబర్స్కి తీసుకోవాలి. కానీ ఓన్లీ 36 మెంబర్స్ని తీసుకున్నారు. ఇదివరకు కూడా నా దగ్గరికి సబ్జెక్ట్ వచ్చింది. మరి మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరెందుకు 200 మందిని తీసుకునే బదులుగా మీరెందుకు 50 మిగిలిచ్చిన 36 మెంబర్స్ని ఎందుకు పిలిచిండ్రు? 200 మందిని పిలుచుకోవచ్చు. భరత్ రెడ్డి గారు అడుగుతున్నారు. భరత్ రెడ్డి ఇవేవి కూడా మనవి కాదు, ఇదంతా జనంకెళ్ళి వచ్చేటి. ఏ జనం అయితే మీకు ఓట్లు వేసిండ్రో, ఏ జనం ఓట్లతో మీకు గెలిచిండ్రో, ఏ జనంతో ఈరోజు మీరు అధికారం మీద పీఠం పైన కూర్చొని స్వేరా విహారం చేస్తుండ్రో, ఏ ప్రజాస్వామ్య ముసుగుల మీరు ఈరోజు నియంత్రణతో పోకడలు పోతూ ఉన్నారో, మీరు ఏ విధంగా పోలీసును విద్యార్థులపైన కానీ లేకుండా నిరుద్యోగులపైన ఏ విధంగా వాళ్ళ లాఠీలు జులిపిస్తున్నారో వాళ్ళే. ఈరోజు నమస్తే గుంపు మేస్త్రి అంట. గుంపు మేస్త్రి పేరు నువ్వే పెట్టుకున్నావు బ్రదర్. అది ఇవాళ నీకు నామకార్థం అయిపోయింది గుంపు మేస్త్రి. పోస్ట్పోన్ గ్రూప్ 1 ప్లీజ్ స్టాండ్ విత్ సీరియస్ ఆస్పిరెంట్స్. ఎస్ నో పోస్ట్పోన్ లేదా గ్రూప్ 1 ఎవరు పోస్ట్పోన్ లేదు. వాళ్ళు డేటా ఇస్తుండ్రు. టెట్ నార్మలైజేషన్ ఎలా సార్? అది కోర్టులోనే తేలాలి. రేవంత్ రెడ్డి గారు ఏమైనా మీ మీద దయదలుస్తే తప్ప జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు? ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది సార్ దానిపైన. ఇంతకుముందు భరత్ రెడ్డి అడిగింది, దానిపైన ఉన్నది. టెట్ నార్మలైజేషన్, గంగాధర బ్రాహ్మణం, మణికంఠ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అసెంబ్లీలో ప్రకటించలేదు. ఆయన చెప్పేసినా అయిపోయిందని మనమేం లేదని మొన్న జర్నలిస్టు దబాయించడం వస్తారు. మీరు గూగుల్లో చూడండి, గూగుల్ సెర్చ్లో చూస్తే మీకు దొరికిపోతుంది. కాబట్టి ఫార్మా జాబ్ అలర్ట్, టెట్ నార్మలైజేషన్ ఎక్కువ జాబ్ క్యాలెండర్దే అడుగుతుండ్రు. జాబ్ క్యాలెండర్ సార్ గ్రూప్ 1 పోస్ట్పోన్, మై వర్డ్స్ ఆర్ క్లియర్లీ స్క్రూటనైజ్. సార్ గ్రూప్ 1 పోస్ట్పోన్ చేయకండి ప్లీజ్, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. గురుకులలో డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి సార్, అదే అడిగింది. ఇది ఎవరు అడిగిండ్రు? దేవాంశ్ అభి. రాకొండ నరేష్ సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్? ఆయన వచ్చిందని అంటుండు. ముఖ్యమంత్రి దృష్టిలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. అర్థమైందా? ఆల్రెడీ నౌకర్లు వచ్చేసినాయి. 30,000 మంది వేసేస్తున్నారు. నెక్స్ట్ 30,000 మంది ఇంకా వాళ్ళకు కూడా నౌకర్లు వచ్చేస్తాయి. వాళ్ళందరూ కూడా జాబులు చేసేస్తారు. కాబట్టి ఎవరు కూడా ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే తీరుగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఒకటి ఏదున్నా కానీ ఒక విషయం ఏంటంటే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు నోరు మెదపట్లేదు? మీరు ఇవాళ ప్రభుత్వంకి వెళ్ళి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఈరోజు ఆమె మాటలను మీరు సమర్థిస్తుండ్రా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తలేదా? ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నిన్న బెంగళూరులో జరిగినటువంటి సమావేశాలను దీని మీద ప్రస్తావించిండు. ఏమన్నాడంటే తెలుగులో ఇంగ్లీష్లో పెద్దగా వచ్చింది. దివ్యాంగులను సమానత్వంలో చూడాలి. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ దివ్యాంగులను సమానత్వంలో చూసేలా సమాజంలో మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా అవి అమలు కావడం ముఖ్యం అని అన్నారు. బెంగళూరులో రాష్ట్ర ప్రభుత్వం రామయ్య లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫంక్షన్ ఆఫ్ ఇండియా యాక్సెస్ ఎబిలిటీ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను ఒక న్యాయమూర్తిగా కాకుండా దివ్యాంగ బాలికల తండ్రిగా, అంటే ఆయన పిల్లలు కూడా దివ్యాంగులు అని చెప్తున్నారు. మీరు వినాలే, స్మితా సబర్వాల్ గారు
మీరు వినాలి. తండ్రిగా దివ్యాంగ బాలికల తండ్రిగా ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. దివ్యాంగుల బాధలు సవాళ్ళు తనకు బాగా తెలుసునని పేర్కొన్నారు. ప్రజలు దివ్యాంగులను చూసి దృష్టి మారాలని అన్నారు. మీరే స్మితా సబర్వాల్ గారు మీ దృష్టి మారాలి. ఏమని మారాలి? సవాళ్ళను తనకు బాగా తెలుసు అన్నారు. స్మితా సబర్వాల్ గారు దివ్యాంగులను చూసే దృష్టి మారాలని అంటే నేను మీ పేరు పెట్టిన ప్రజలని బదులు. ఎందుకంటే మీరు చాలా చిన్నగా చీప్గా మాట్లాడతారు కదా, చాలా చీప్గా అంటే మీ చీప్ వ్యక్తులు మీరు. ఐఏఎస్ పాస్ అయిన చీప్ మనస్తత్వం గల్ల స్మితా సబర్వాల్ గారు మారాలని అన్నారు. వారు ఏదైనా సాధించేలా అవకాశాలను మనం కల్పించాలని అన్నారు. సవాల్ చేయ దమ్ముంటే స్మితా సబర్వాల్ గారు, దమ్ముంటే సీజే గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ గారు దమ్ముంటే మీరు సవాల్ చేయండి. దీన్ని ట్వీట్ పెట్టు. దమ్ముంటే నువ్వు ట్వీట్ పెట్టి ఇప్పుడు అన్నారు. తాను తన కుమార్తెలతో ఎంతో నేర్చుకున్నానని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి రాగరత్న మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రజలకు అవగాహన, ఇప్పుడు నా భాషలో చదువుతా. డివి నాగరత్న మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల స్మితా సబర్వాల్ గారికి అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు అన్నారు కానీ నా భాషలో. ఎందుకంటే మీకు ప్రజల బాగా అవగాహన నీకు లేదు. నీకు సపోర్ట్ చేస్తున్న ఇద్దరు దరిద్రులకు లేదు. దివ్యాంగుల విజయ గాథలను సినిమాలలో చూసి వాటితో చైతన్యం తీసుకొస్తున్నారని ఆ ప్రక్రియ కొనసాగాలని అన్నారు. చట్టాలు కూడా వారికి అనుకూలంగా పనిచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చట్టము అమలుపరిచే ఐఏఎస్ ఆఫీసర్ ఏం మాట్లాడిందనేది కూడా ఖచ్చితంగా నేను రేపు దినాన సుప్రీంకోర్టుకు నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తున్నా. దీన్ని ఆధారం చేసుకొని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి అంజరి అంటే ముగ్గురు జస్టిస్లు మాట్లాడుతూ తమ పరిధిలో 800 మంది దివ్యాంగుల పనిచేస్తున్నారని, వారికి పనిచేసే విధానంలో శిక్షణలు ఇచ్చామని, సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నామని వాళ్ళు తెలిపారు. ముగ్గురు చీఫ్ జస్టిస్లు గడ్డి పెట్టిండ్రు ఇవాళ. ఎవరికి? ఈమె పేరు తీయకుండా స్మితా సబర్వాల్ గారికి గడ్డి పెట్టిండ్రు. నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో కూడా వచ్చింది, నేను ట్విట్టర్లో పెడతా. వాళ్ళు ఇచ్చిన మా స్టేట్మెంట్లు ఖచ్చితంగా వీళ్ళు వినాల్సిన అవసరం ఉన్నది, ఈమె నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్న. గడ్డి ఈరోజు స్మితా సబర్వాల్ గారికి బెంగళూరులో గడ్డి పెట్టిండ్రు. పోయి కట్టలు కట్టుకొని తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తినండి మీరు. ఇయాటికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట్లాడే దీని గురించి, ఆపోజిషన్ పార్టీలు మాట్లాడే దీని గురించి, ఈమె పైన ఏం యాక్షన్ తీసుకున్నో తెలియదు. ఈమెను వెంటనే ప్రభుత్వానికి కేంద్రానికి సరెండర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆమె పైన ఈరోజు అందరు విరుచుకబడతారు. శ్రావణ్ పసుల గారు నేను ఆల్రెడీ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన, కంప్లైంట్ ఫైల్ అయింది, డిఓపిటీలో కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్ని విధాలుగా నిన్న పరీక్ష కండక్ట్ చేస్తే కూడా ఆమె దానికి స్పందించలేదు. ఆమె ఇరిగేషన్లో ఆమె స్కామ్లు గేమ్లు ఏమున్నాయో నేను దాని మీద ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నా. అలా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈమె సిబిఐ ఈడీ అన్నిట్లో లేస్తాయి ఈమె పైన. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు 3 DAలు తక్షణమే విడుదల చేస్తున్నారు, కానీ ఇంకా విడుదల చేయలేదు. దయచేసి విడుదల చేయగలరు. మీకే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మీరు చెప్పినట కాంగ్రెస్ ప్రభు అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు 3 DAలు తక్షణం విడుదల చేస్తా అన్నారంట. మరి ఏడ విడుదల చేసింది ఏందో మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. స్పోర్ట్స్ జీవో చేస్తలేదు. స్పోర్ట్స్ జీవో కూడా అది గ్రూప్ 1 ఏపీలో చేసినట్టుగా ఇక్కడ కూడా 200 మందిని ఖచ్చితంగా పిలవాల్సిన అవసరం ఉన్నది. సంజు సకినం ఏమంటున్నా సార్, మామూలుగా అయితే 30,000 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ ఆర్సీ నంబర్లు ఇవ్వాలి. సమాచార హక్కు చట్ట ప్రకారం పంపిన ఖాళీలు నోటిఫికేషన్ వివరాలు అడుగుదాం సార్, తప్పకుండా ఇస్తారు. ఖచ్చితంగా అడుగుదాం బ్రదర్, ఖచ్చితంగా అడుగుదాం. ఎప్పుడైనా పనిచేస్తా. గ్రూప్ 1 పోస్ట్ పోన్ రైట్, ఓకే, ఇవన్నీ ఓకేనా బ్రదర్? కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా గ్రూప్ 1 PNR 1:100 చేయాలని, టెట్లో నార్మలైజేషన్ చేయాలి సార్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఖచ్చితంగా బ్రదర్, అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం, అందరూ కూడా మాట్లాడుతున్నాం. దాదాపు మొన్న 12 రోజులు మేము దీక్ష చేసినాం దీనిపైన. దయచేసి మీ పరిధిలలో మీరు ఏ విధంగా దీని మీద మాట్లాడగలుగుతారో
మీరు ఖచ్చితంగా మాట్లాడండి. హమీషా సోమ MIT USAలో ఇండియన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి స్కాలర్షిప్ ఇచ్చి చదివిస్తున్నారు. స్మితా సబర్వాల్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ది USA టు రెస్పెక్ట్ అవర్ ఓన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్. ఈమె చాలా గ్రేట్ అనుకుంటుంది. ఈమె స్మితా సబర్వాల్ హర్మిషా గారు స్మితా సబర్వాల్ ఈస్ థింకింగ్ వెరీ గ్రేట్ అబౌట్ హర్ అండ్ షీ ఈస్ థింకింగ్ దట్ షీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్. నా అంత తెలివిగల్లో ఎవ్వరు లేరు, అసలు ఇంత పెద్ద సబ్జెక్ట్ ఎవరు మాట్లాడలేదు, వాళ్ళకి ధైర్యం లేదు, నాకు పెద్ద కరేజ్ ఉన్నది అని ఒక వీర వనిత లెక్క మాట్లాడండి. ఈరోజు నిన్నటి దినాన 3 CJలు గడ్డి పెట్టిండ్రు బెంగళూరులో లా కాలేజీలో. అయినా కానీ బుద్ధి వస్తలేరు, ఇంతవరకు పశ్చాత్తాపం లేదు. ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం నుండి ఎవ్వరు కూడా ఈమె పైన యాక్షన్ తీసుకోవాలని ఎవరు కూడా మాట్లాడతారు. సీతక్క గారు, కొండ సురేఖ గారు ఇద్దరు మాట్లాడినరు. మాటలు కాదు, వాళ్ళ చేతిలో చాతలు ఉన్నాయి. వాళ్ళ పైన ఒక లెటర్ పెట్టాలి, వాళ్ళ పైన ఈమెను వెంటనే తీసేయాలి. ఈమె పాత్ర ఏమున్నది, వేది ఇరిగేషన్లో ఈమె CM దగ్గర ఉన్నప్పుడు ఉన్న పాత్ర ఏమున్నది అనే దానిపైన కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరము, లెటర్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు దీనిపైన. కాబట్టి టెట్లో నార్మలైజేషన్ చేయాలి సార్. ప్లీజ్ సపోర్ట్ మీ. బి మోహన్. శ్రావణ్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎస్ఐ డిస్పెన్సరీలు మంజూరు అయ్యాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదంట. సార్ టెట్ నార్మలైజేషన్ అప్డేట్ అది కోర్టులో లేచిన బ్రదర్. వీళ్ళు చేయాల్సిన ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం పైనే మన ప్రెజర్ పెంచాలి. మన స్థానిక ఎమ్మెల్యేల ఇళ్ళ కాడ మెరిసి నెక్స్ట్ ఆడ ధర్నాల కూర్చోవాలి అంతే. ఇక అన్న మీ పోరాటాలు మా వేల దండాలు, తొందరలోనే మిమ్మల్ని కలుస్తా తప్పకుండా. జై భీమ్. థ్యాంక్ యూ బ్రదర్. జై భీమ్. థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా నేను రెగ్యులర్గా మీకు ఎప్పటికప్పుడు నేను మీకు ఇంకా రానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా అన్ని ఇష్యూస్ డివైడ్ చేసి ప్రతి ఇష్యూ పైన కొట్టడానికి నెక్స్ట్ దర్బార్లు, ఎందుకంటే ప్రజా దర్బార్ విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి గారి దర్బారు ప్రజాప్రభుత్వ దర్బారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా టైటిల్ మాత్రం ప్రజా ప్రభుత్వం, కానీ టైటిల్కు అన్యాయం జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నేను ప్రజా దర్బార్ డైలీ నిర్వహిస్తా. నేను నిన్న చెప్పిన తిరిగా ఖచ్చితంగా నేను ఒక స్క్రీన్ తీసుకున్నాక నేను ఒక్కొక్కళ్ళని డైరెక్ట్ మీతో పిలిచి సంబంధించిన అధికారులతో కూడా పని చేయించే తీరుగా చేపిద్దాం. ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటా. థ్యాంక్ యూ. జర ముఖ్యమంత్రి గారు మీరు కొంచెము డిగ్నిటీ మెయింటైన్ చేయండి, ఓకేనా. మణికంఠ PRC మౌనం ఎందుకు? కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది రేవంత్ రెడ్డి చేస్తుండేది. DAలు PRCలు గురించి ఎందుకు మౌనంగా ఉంటుండ్రు? క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో ఉద్యోగుల సమస్యలను కాలయాపన చేస్తుండ్రు. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడో తెలంగాణ ఏర్పడంగానే అటకెక్కింది బ్రదర్. MPDO ఒక మన కమలాపూర్ MPDO పైన అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక్క ఉద్యోగ సంఘం మాట్లాడలే. నేను జాతీయ మహిళా కమిషన్ల కేసు వేసి చాలా రోజులు కొట్లాడినా. అందులో తరుణ్ జోషి గారు ఆ వాడిన పదాలు ఎంకరేజ్ అని తీరుగా చెప్పి మాట్లాడిండు. కాబట్టి అది NRK అఫీషియల్ అంట. నమస్కారం సార్. తెలంగాణ గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల గురించి ఒకసారి మీ బక్కా జడ్సన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించండి. ఖచ్చితంగా బ్రదర్. ఈరోజు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. పోయిన ప్రభుత్వం కంటే ఇంకో మీ 7,200 కోట్ల మంది ఎక్కువ మీ చూపెడతాం. రేట్లు పెంచకుంటే ఎక్కువ తాగుబోతులని చేసి చూపెడతామని చెప్తుండ్రు వాళ్ళు. ఖచ్చితంగా మనం చేద్దాము. ఈ బెల్ట్ షాపులు బంద్ అయ్యే విధంగా మనం పోరాటం చేద్దాం. జీవో 46 రద్దుకు మినిస్టర్స్కు చెప్పమంటాడు. మినిస్టర్ ఏమో CMకు చెప్పుకోండి అని అంటారు. థ్యాంక్ యూ బ్రదర్ లైవ్కు. ఖచ్చితంగా ఇది మంత్రులు మీరు అందరు కలిసి మీరు అందరు మాటిచ్చిండ్రు జీవో 46 మీద. ఓడదాడేదాకా ఓడదాటినాక ఓడమల్లన దాకా చేయొద్దు. ముఖ్యమంత్రి పైన మీరు ఖచ్చితంగా ప్రెజర్ పెట్టండి. ఎమ్మెల్యేలందరూ 46 జీవో రద్దు చేయాలి అని ఎమ్మెల్యేలు మొత్తం పోయి CM దగ్గర కూర్చోండి. రేపటి దినాన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము ఖాళీగా కూర్చోం సార్. ఖచ్చితంగా రేపు నిరుద్యోగులందరూ ఎవరెవరికైతే ఉద్యోగాలు రావో వాళ్ళ దగ్గర పైసలు లేవు అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. మేము మేనిఫెస్టో తయారు చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రేపు ఎవరెవరికైతే మీరు మోసాలు చేసినా వాళ్ళందరూ పోటీ చేస్తారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. మీరేం ఫికర్ చేయకండి.
అర్థమైందా? మీరు ఎన్ని పోరాటాలు చేసిండ్రు కేసీఆర్తోని, ఎన్ని యుద్ధాలు చేసిండ్రు అన్నీ తెలుసు. వాళ్ళతో సోపత్ చేసుకుంటా, వాళ్ళతో మోడీ వస్తే మోడీ గారిని పోయి కలవాలి, కేసీఆర్ గారిని పోయి కలవాలి, వాళ్ళ మేఘా కృష్ణారెడ్డిని కలవాలి, ఏమైనా పైసలు ఇస్తే సంచులలో తెచ్చుకోవాలి. మీరు బతికిన బతుకులన్నీ మాకు తెలుసు. మీరేం పోరాటం చేయలే, బొంగు చేయలే, పుణ్యానికి మంత్రులే కూర్చున్నారు. కానీ అంటే అందరిని అంటలేను నేను, అలా కొంతమంది ఉన్నారులే మంత్రులు, ఎవరైతే 46 జీవో పైన మాటిచ్చి మోసం చేసినరో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు అలా ముఖ్యంగా కోమారెడ్డి వెంకరెడ్డి గారు, మీరు మాటిచ్చి ఈరోజు వేస్ట్ సీఎం అంట. వేస్ట్ సీఎం టోటల్ ఇండియాలో ఇవ్వాలకి ఇవ్వాలి. అందుకని చెప్పిన అసమర్థ ముఖ్యమంత్రి టైటిలే అది పెట్టిన. కాబట్టి 46 జీవో మినిస్టర్లు ఎమ్మెల్యేలు మీరు సీఎం దగ్గర పోయి కూర్చోవాలి, ఖచ్చితంగా అది రద్దు చేపియాలి. మీరు టెట్ నార్మలైజేషన్ మీరు చేపియాల్సిన బాధ్యత మీది. ఈరోజు 1:100 చేయాల్సిన బాధ్యత మీది. మెగా డిఎస్సి మీరు మేనిఫెస్టోలో చెప్పిండ్రు, అది చేయాల్సిన బాధ్యత మీది. కాబట్టి గురుకులం పోస్టులు మీరు రింగ్లిష్మెంట్ యొక్క జీవోను మీరు అమలు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం మీరు స్మితా సబర్వాల్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ధరని వెంటనే రద్దు చేస్తామని రద్దు చేయాలి. డిఏపిఆర్సి మీరు ఇస్తామని చెప్పిండ్రు, అది మీరు వెంటనే ఇవ్వాలి. అధికారం రాగానే ఇస్తామని చెప్పిండ్రు, మీరు ఇస్తామని అన్నీ తప్పకుండా డిఏపిఆర్సి మౌనం కమిటీల పేరుతో కాలయాపన చేసుకుంటే వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. ప్లీజ్ టెట్ నార్మలైజేషన్ చేయాలని మళ్ళీ అవే వస్తున్నాయి కామెంట్స్. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా నేను రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటా. మన తొలి వెలుగు ఉండి నాకు ఎక్కువ ఆయనతో బాగా సోపత్ చేసిన మధ్యలో. బక్క జడ్సన్ అఫీషియల్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా జీవో 29 రిమూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కరెక్ట్, ఇది చేయాలి. దీనివల్లనే ఇప్పుడు అన్ని అనర్థాలకు మూలమైపోయింది ఆ జీవో. అది వెంటనే రద్దు చేయాలి. ఖచ్చితంగా మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బక్క జడ్సన్ అఫీషియల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీద రానికి ట్రై చేస్తా. అప్పటి వాకను నేను మీకు రెగ్యులర్గా లైవ్లో టచ్లో ఉంటా. నా నంబర్ 98663238. నేను పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా హ్యాండిల్ చేస్తా. నో గూగుల్ పే, నో ఫోన్పే, అన్నీ అంత ఫ్రీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. అది మస్తు అవుతుంది.